ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ నితిక అండ్ ఇది మన పాకశాల. ఇవాళ మన పాకశాలలో ఒక గెస్ట్ వచ్చారనమాట. హాయ్ అండ్ తిను మా ఫ్రెండ్ ఐశ్వర్య. ఇవాళ మేము ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయిపోతున్నాము. అండ్ మన ఈ ఫ్రెండ్స్ ఆమ్లెట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, మీకు వెజిటేబుల్స్ అంటే ఇష్టమా? లేదురా, అంత తినను. అందుకే పిల్లలు ఎక్కువ వెజిటేబుల్స్ తినరు కాబట్టి అంటే ఈ ఆమ్లెట్లో మనం వెజిటేబుల్స్ కలిపి చేస్తాము. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మీకు వెజిటేబుల్స్ పేరు తెలుసారా? తెలుసు. ఏదో చెప్పు. 1 క్యాప్సికమ్, 1 క్యారెట్, కొన్ని స్వీట్ కార్న్స్, 2 eggs, సాల్ట్, పెప్పర్ పౌడర్, ఆనియన్స్, ఇంకా కొన్ని చిల్లీస్. కరెక్టే చెప్పావు. ఇప్పుడు మనం దీన్ని ప్రాసెస్ చూపిద్దాం. ఫస్ట్ మనం కొన్ని క్యాప్సికమ్ తీసుకోవాలి. క్యారెట్, స్వీట్ కార్న్, చిల్లీ అండ్ ఆనియన్స్. నెక్స్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ వేద్దాం. నెక్స్ట్ మనం దీన్ని కొంచెం మిక్స్ చేసేసుకుందాం. ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఇది ఇందులో వేసుకుందాము. ఇది ఫ్రై అయ్యేలోపు మనము ఒకసేపు ఐశ్వర్యతో డిస్కషన్ చేసుకున్నాము. మీకు వంట చేయడం వచ్చారా? రాదురా. అసలు ఏం రాదా? దోశలు వేస్తా. మీకు ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? చికెన్ బిర్యానీ. మీ మమ్మీ చేసే వాటిలలో మసాలా దోశ. మసాలా దోశ. వన్ సైడ్ ఏగినట్టుంది, మనం ఒకసారి చూసేద్దాం. ఇంకొంచెం వెనక కూడా కాలని కాదు. ఇప్పుడు అంటే వెజిటేబుల్స్ సగం కుక్ అయితే లేదా సగం కుక్ అవ్వవు అనమాట. అప్పుడైతేనే మన ఫ్లేవర్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు అయిపోయింది, మనం దీన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే.
చాలా బాగుందిరా. నేను వెజిటేబుల్స్ కుక్ అవ్వవేమో అనుకున్నా, అన్ని బాగా కుక్ అయినాయి. వెజిటేబుల్స్ నార్మల్ గా తినాలనిపించవు, కానీ ఇట్లా ఆమ్లెట్ చేస్తే బాగుంది చాలా. థ్యాంక్ యూ. చూసారుగా మా ఫ్రెండ్ ఎలా నాకు కాంప్లిమెంట్ ఇచ్చిందో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. మీకు ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అలానే నెక్స్ట్ ఏం డిష్ చేయాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.